ఇంద్ర సభలో గందరగోళం సృష్టించితిమి. అందరూ పంచెలు జారి పరుగందుకున్నారు. బంబోళ జంబ. బంబోళం లేదు, జంబాడం లేదు. తమరు ఆలస్యం చేస్తే జంబ రాలిపోతుంది. ఈ రోజు తమరి వివాహ దినమాట. రాణి వారిని విహారయాత్రకు తీసుకువెళ్లొచ్చు. వైకుంఠములో గృహింస కేసు నమోదు చేసి మిమ్మల్ని బొక్కలో దోసి జరుగు పరిణామములు చెప్పమన్నారు ప్రభు. చిచ్చి చిచ్చి, ఈ నరలోక చట్టములు నరకానికి కూడా ముప్పు తెస్తున్నాయి. సరి సరి పద. ప్రభు ఏమది? పాశము మరిచితి. అసలే చుట్టూ నరులు. ఎవరన్నా తస్కరించినతో తమరి కేశములు రాలురు. తుచ్చ మానవులు, వారికంత ధైర్యం ఎక్కడిది? పద. మీరు వెళ్ళండి ప్రభు. నేను పాపుల శిక్షలో పర్యవేక్షించదా. పర్యవేక్షణ లేక పరస్త్రీ అన్వేషణ? నా బొంద, నా నరములు సహకరించిన మీ వేడుస్తుంటే సరసములు ఒకటే. మీరు వెళ్ళండి ప్రభు. పాశము చేతిలో ఉంది కదా అని మా నరుల బ్రతుకులతో ఆడుకుంటావు కదూ. ఇప్పుడు చూడు నీ కిస్తా ఓ కిస్కా. నరుడా ఆగుము. నమో కృష్ణ, నమో కృష్ణ, నమో కృష్ణ, నమో నమః. నేనే తప్పు చేశాను స్వామి. అన్నన్నా, దొంగతనము తప్పు కాదా? ఊరుకోండి స్వామి. ఉట్టి మీద వెన్న కనపడితే చాటుగా మెక్కేసే మీరు దొంగతనం తప్పనొచ్చా? మాటలు నేర్చావురా బుడత. నేనా మాటలా? సుయోధనుడి దగ్గరికి వెళ్ళి సంధి చేస్తానని చెప్పి పుల్లలు పెట్టి గొడవలు పెట్టి వచ్చారు. మీకంటే మాటకారనా స్వామి? మాయను కూడా నేర్చావు. ఆ పాశంతో నీకు పనేమి? యముడు మరి టుమచ్ అయిపోతున్నాడు స్వామి. అర్థపడత లేని చావులు, ఇక్కడేమో అడ్డదిడ్డమైన శిక్షలు. ఓ పట్టుపట్టి మా నరుల వాల్యూని కొంచెం పెంచుదామని. సరి సరి, ఆగ్రహంతో వస్తున్నాడు. ఎలా నిగ్రహిస్తావో చూస్తాను. తమరి ఆశీర్వాదం ఉంటే చాలు స్వామి. ఎవడినైనా ఆటాడించేస్తా. దిగ్విజయ్ వస్తున్నాయన. ఒరే మానవా, మతి తప్పినదా, మదమెక్కినదా? ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా? ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కందకావరం! తుచ్చ మానవ! డబ్బుకి చావు, జబ్బుకి చావు, అప్పుకి చావు, తప్పుకి చావు. చచ్చానురా దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడ? మునివేళ్లతో మీ జనన మరణములు లెక్కించు మేమెక్కడరా? నీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచ నీచము. అతి నీచ జాతిని జనించిన నీవు నరకాధిపతి ఒకటయా? అసంభవం. వృధా ప్రయత్నము మాని యమదండనకు సిద్ధము కాము. తల వంచి మొక్కుటయ్యారా దిక్కు మీ నీచ మానవ జాతికి. ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట, ఎంత మాట! వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి ఈ ధర్మసూత్రములను మంట కలిపి తన ప్రతి ప్రాణులు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడునే సైతం గట్టిపోతుంది.
మళ్ళీ మొదటి నుంచి రానా? ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట ఎంత మాట! వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి తన పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తిచ్చిన పసివాడు మార్కండేయుడిదే జాతి. మా నవజాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ఠ మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అదుకుడు నడు రథముడు అన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా? ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కునలేలే అష్ట దిక్పాలకులు, మరుగుడించే పంచభూతములు సైతం జయహో నరుడు అని హర్షించే విధముగా సింహాసనము నధిష్ఠించదా? స్వర్ణ మణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున కూతుల పరిరక్షణ ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రదా పాప పంకిలమైన కుల మత జాతి కోపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించారా? ఎనీ డౌట్స్? Get ready for songs. Remove the